అడుక్కుంటే కాదు అభిమానంతోని ఓటేయాలి. నాటకాలకు కాదు నమ్మకంతోని ఓటేయాలి. పొత్తులు గూడితే కాదు ఒంటరిగా వచ్చిన జనం సాతియాలి. అన్నిటికి మించి 5 ఏళ్ళు పనిచేసి మీకు మంచి జరిగితేనే ఓటేయుర్రి అని అడిగే ధైర్యం ఉండాలి. అట్లా చేయాలి రాజకీయం. అట్లుండాలి లీడర్ అంటే. ఏపీ సీఎం జగన్ అన్న రాజకీయం అచ్చం గిట్లనే ఉంటుంది. అందుకే సారి ఎక్కడికి పోయినా జనమే జగను జగనే జనము అన్నట్టు అవుతుంది. అగో సార్ నామినేషన్ వేసే కార్యానికి కూడా పబ్లిక్ పొట్టు పొట్టు అయ్యిర్రు. సిక్కోలు గడ్డ మీద బస్సు యాత్ర ముగించుకొని సీమ గడ్డ మీద అడుగు పెట్టిండు సీఎం సారు. తొలుత సర్వమత ప్రార్థనలు చేసి అందరు దేవుళ్ళ దీవెనార్తులు తీసుకొని పులివెందుల ఎమ్మెల్యే సీటుకు నామినేషన్ వేసిండు జగన్ సారు. అటెనక మీటింగులో మాట్లాడుకుంటా సారు సీఎం అయినాకనే పులివెందుల పరుగులు పెట్టింది అన్నట్టు చెప్పుకొచ్చిండు. వాళ్ళు వీళ్ళు వారసులం అనుకుంటా వచ్చి పబ్లిక్ ను మోసం చేయనికే చూస్తున్నారు అన్నట్టు మాట్లాడిండు సారు. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్లి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. పడరాని పార్టీలతో కలిసి లేని ముచ్చట్లు ఆడుకుంటా వారసులమని చెప్పుకొని తిరుగుతున్న అక్క చెల్లెండ్లను గట్టిగానే ఆరుచుకున్నాడు సారు. అంతేకాదు ముఖ్యమంత్రిగా దేవుడు అధికారాన్ని మీ బిడ్డకిచ్చింది డబ్బులు సంపాదించుకునే దాని కోసం కాదు, మీ బిడ్డ డబ్బులు సంపాదించుకునే దాని కోసం కాదు, నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేందుకు కాదు. ఆ దేవుడు మీ బిడ్డకు ఈ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది పేదలందరికీ మంచి చేసేందుకు. గిట్ల పులివెందుల గడ్డ మీద నిలబడి సొంత పబ్లిక్ తోని మనసులున్న ముచ్చట్లన్నీ చెప్పుకున్నాడు సారు. అయినోళ్లే సొంత మనుషులే కుట్రలు చేస్తున్నారు అన్నట్టు బాధపడ్డాడు. ఒకప్పుడు వైఎస్ఆర్ అసోంటి మహానేత మీద కేసులు పెట్టిన కాంగ్రెస్ పార్టీల షరీకై జిత్తులు చేస్తున్నారని ఇదెక్కడి ధర్మం న్యాయం అని సెల్లెండ్లను గట్టిగానే అడిగిండు. ఇక పులివెందుల పబ్లిక్ అంటే సీఎం సారు ఇంటోళ్ళ లెక్కనే. అందుకే పబ్లిక్ కూడా సారు ముచ్చట్లకు ఆలోచనలు పడ్డట్టే అనిపించింది. మొత్తానికి నామినేషన్ కార్యం కూడా ఒడిసింది కాబట్టి ఇంకో 15 దినాలు సీఎం సారు ప్రచారం దుమ్ము లేచేటట్టే ఉన్నది.